హలో వ్యూయర్స్, ఈరోజు మీకు నేను అర్మేనియా టూర్ యొక్క పూర్తి వివరాలు అందించబోతున్నాను. ఈ నా టూర్ వివరాలు 4-5 పార్ట్స్గా ఉండబోతున్నాయి. ఒక్కొక్క పార్ట్లో పూర్తి వివరాలు, ప్రతి ఒక్క ప్రదేశం యొక్క పూర్తి వివరాలు మీకు అందిస్తాను. దాంతోపాటుగా అసలు అర్మేనియా యొక్క చరిత్ర కూడా మీకు నేను ఇందులో చెప్పడం జరుగుతుందన్నమాట. సో ముందుగా ఈ అర్మేనియా అనేది ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది. అర్మేనియా అనేది పూర్వం ఆర్యావర్తములో భాగంగానే అర్మేనియా అనేది ఉంటుందన్నమాట. ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ఆర్యావర్తం యొక్క మ్యాప్ కూడా పూర్వం ఆర్యావర్తం ఏ విధంగా ఉండేది అనేది కూడా ఒక మ్యాప్ అనేది కూడా మీకు చూపించడం అనేది జరిగిందనమాట. సో ఇందులో భాగంగానే అర్మేనియా అనేది కూడా ఉండేది. ఈ అర్మేనియా కూడా మొత్తము మంచు పర్వతాలతోటి కప్పబడి ఉంటుందన్నమాట. ఈ మంచు పర్వతాలలో ముఖ్యమైనది అరారాత్ పర్వతం. ఈ అరారాత్ పర్వతం ఎంతో పవిత్రమైనది. అయితే ఇక్కడ పూర్వకాలం నుండి కూడా, అంటే ఋగ్వేద కాలం నుండి కూడా ఇక్కడ మానవులు నివసించడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతాన్ని కూడా అనతోలియా ప్రాంతం అని కూడా అనేవారు అనమాట. సో అనతోలియా ప్రాంతంతో పాటు ఇక్కడ విషాప్స్ అండ్ నాగాస్, నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. క్యాస్పియన్ సముద్రం, కశ్యప సాగర్ అనేవారు. ఈ కశ్యప సాగర్లో కూడా మనకి విషాప్స్ అండ్ నాగాస్ అనేవారు ఇదివరకు జాతులు. విషాప్స్ అండ్ నాగాస్ అనే జాతులు వారు ఇక్కడ నివసించేవారు అనమాట. ఈ విధంగా విషాప్స్ అండ్ నాగాస్ జాతికి సంబంధించిన వారు ఇక్కడ నివసించేవారు. వీరిని కశ్యపుడు రక్షించడం జరిగింది. కశ్యపుడు అనగా ఆర్యులు వీరిని రక్షించేవారు అనమాట. సో ఈ విధంగా వారు ఆర్యుల్ని పూజించేవారు, విషాప్స్ అండ్ నాగాస్. అదేవిధంగా దేవతలను, నాగదేవతలను వారు పూజించేవారు అనమాట. అదేవిధంగా వీరి యొక్క అర్మేనియా యొక్క వారి యొక్క గ్రంథాల్లో ఏమని రాసి ఉంటుందంటే, ఈ విషాప్స్ని వగాన్ అనే దేవుడు ఒక రాక్షసుణ్ణి చంపి వీళ్ళందరినీ కూడా రక్షించాడు అని ఇక్కడ పుస్తకాల్లో ఉంటుందన్నమాట. ఆ వగాన్ ఎవరయ్యా అంటే ఇంద్రుడు. సో ఈ విధంగా వాళ్ళు ఇంద్రుడిని పూజించేవారు. అదేవిధంగా నాగదేవతలను పూజించేవారు. పంచభూతాలని, అగ్ని, వాయు, వీళ్ళని పూజించేవారు అనమాట. సో ఈ విధంగా అక్కడ ఆర్యులు పంచభూతాలను పూజిస్తారని చెప్పి మనం చదువుకున్నాం కదా. అదేవిధంగా వీరు పంచభూతాలని పూజించేవారు అనమాట. సో ఈ విధంగా ఉంటున్న సమయంలో ఈ యొక్క ప్రాంతాన్ని కూడా తర్వాత ఉరార్తు, అసీరియన్, గ్రీక్స్, రోమన్స్, పర్షియన్స్, టర్క్స్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ ప్రాంతాన్ని వాళ్ళు పాలించి దండయాత్రగా వచ్చి ఎన్నో యుద్ధాలు జరిగి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ ప్రాంతాన్ని కూడా కైవసం చేసుకొని పాలించడం అనేది జరిగిందనమాట. సో ఈ విధంగా ఈ యొక్క అర్మేనియా యొక్క చరిత్ర మనకి ఉన్నట్టయితే, ఈ అర్మేనియా యొక్క భాష కూడా వాళ్ళు అరియన్ భాష అంటారనమాట. సో ఈ విధంగా అప్పటి నుంచి కూడా ఈ అరియన్ భాషని వారు కాపాడుకుంటూ వస్తున్నారు. ఎన్ని దండయాత్రలు జరిగినప్పటికీ కూడా వారి యొక్క సంప్రదాయాలను వారు అదేవిధంగా కాపాడుకుంటూ రావటం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ అరారాత్ పర్వతము, ఆర్యావర్తం యొక్క మ్యాప్ కూడా ఇక్కడ మీకు చూపించడం జరిగిందనమాట. సో ఈ విధంగా మొదట ఈ ఫస్ట్ పార్ట్లో మీకు ఆర్చ్ ఆఫ్ చెర్నెట్స్ అంటారనమాట. ఈ ఆర్చ్ ఆఫ్ చెర్నెట్స్ దగ్గరికి ఈ మొదటి పార్ట్లో కూడా మీకు ఆర్చ్ ఆఫ్ చెర్నెట్స్ మరియు గార్ని టెంపుల్ యొక్క విశేషాలు గురించి మీకు వివరిస్తాను. ఈ ఆర్చ్ ఆఫ్ చెర్నెట్స్ అనేది ఒక ఎత్తైనటువంటి ప్రాంతము. ఈ ప్రాంతం నుండి మనం చూసినట్టయితే కనుక మనకి అరారాత్ పర్వతం అనేది కనిపిస్తుంది అనమాట. సో అదేవిధంగా ఇక్కడ గార్ని టెంపుల్ అనేది 1వ శతాబ్దం నాడు టిరిడేట్స్ అనే రాజు ఇది కట్టడం జరిగిందనమాట. అయితే అదే సమయంలో నీరో చక్రవర్తి కూడా అక్కడ రోమ్లో పరిపాలించడం, వారి కన్నుసన్నలలో టిరిడేట్స్ అనే రాజు ఈ ప్రాంతాన్ని పాలించడం జరిగింది. అయితే వారి సమయంలోనే ఇక్కడ ఈ యొక్క గార్ని టెంపుల్ అనేది కట్టడం జరిగిందనమాట. ఈ గార్ని టెంపుల్ వచ్చేసి పగన్ సంస్కృతికి చిహ్నంగా ఈ గార్ని టెంపుల్ అనేది ఉంటుంది. అయితే పగనిజం అనేది గ్రీకుల యొక్క మతం. గ్రీకులు
పగనిజం అనే ఒక మతాన్ని వారు అనుసరించేవారు. దాంట్లో భాగంగానే సూర్యుడిని వారు ప్రార్థించేవారు అనమాట. సో సూర్య దేవాలయం, ఈ గార్ని టెంపుల్ కూడా సూర్య దేవాలయం అనమాట. అయితే నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, గ్రీకులు రాకముందు ఉరార్తు, ఆ తర్వాత అసీరియన్స్ ఈ ప్రాంతాన్ని కూడా పరిపాలించడం అనేది జరిగిందనమాట. అయితే వారి పరిపాలించే సమయంలో ఇక్కడ అనేక మంది ఇంతకుముందు కూడా ఇక్కడ దేవాలయాలు ఉండేవి. సో ఆల్రెడీ ఉన్న దేవాలయాలను కూల్చి మళ్ళీ ఇక్కడ అనేక మంది రాజులు ఇక్కడ పురాతనంగా ఉన్నటువంటి దేవాలయాలను కూల్చి అప్పుడు పరిపాలిస్తున్న రాజులు తమకు అనుకూలంగా ఇక్కడ దేవాలయాలు అనేవి నిర్మించేవారు అనమాట. సో ఈ విధంగా అంతకుముందు కూడా ఇక్కడ మీరు కనుక చూసినట్టయితే వారు ఇందులో కూడా క్లియర్గా రాయడం జరిగిందనమాట. ఏమనంటే, ఆల్రెడీ మేము ఇక్కడ ఉన్న దేవాలయాల్ని పునరుద్ధరించే భాగంలోనే ఇక్కడ ఉన్న దేవాలయం శిథిలమైపోతే ఈ దేవాలయం కట్టాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారనమాట. అంటే 2000 సంవత్సరాల క్రితమే ఆల్రెడీ ఉన్న దేవాలయం శిథిలమైపోతే ఇక్కడ అప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఈ సూర్య దేవాలయం నిర్మించారు. ఇది కూడా గ్రీక్ స్టైల్లో నిర్మించారనమాట. సో ఈ విధంగా మనం కనుక చూసుకున్నట్టయితే ఆర్యుల కాలం నుండే కూడా ఇక్కడ దేవాలయం ఉండేది, ఆర్యుల కాలం నుండి కూడా ఇక్కడ దేవాలయం ఉండేది అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ శివలింగం యొక్క ఆనవాళ్ళు కూడా కనపడటం జరిగిందనమాట. సో అది నేను మీకు క్లియర్గా కూడా చూపిస్తాను. శివలింగం, సో శివాలయం, ఇక్కడ శివాలయం కూడా ఉండేది. అదేవిధంగా నవగ్రహాలకి కూడా ఇక్కడ పూజలు జరిగేవి అనేది ఇక్కడ మనకి స్పష్టంగా కనపడుతుంది. సో ఈ విధంగా మనకి ఎత్తైనటువంటి మంచు పర్వతాల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతం కూడా ఎంతో అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలామంది చూడటానికి వస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఫస్ట్ మీకు నేను ఈ ఆర్చ్ ఆఫ్ చారెంట్స్ యొక్క దృశ్యాలు మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ ఆర్చ్ ఆఫ్ చారెంట్స్ కూడా అద్భుతమైనటువంటి మంచు పర్వతాల దగ్గర ఈ ఆర్చ్ ఆఫ్ చారెంట్స్ ఉంటుంది అనమాట. ఈ ఆర్చ్ ఆఫ్ చారెంట్స్ నుంచి కూడా మనం అరారాత్ పర్వతం స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఆర్యుల యొక్క బొమ్మలు మీరు చూసినట్టయితే ఇంకా ఆ నాగరికతకు సంబంధించినటువంటి బొమ్మలు కూడా ఇక్కడ వీరు ప్రదర్శనకు ఉంచారు. సో ఇటువంటి మంచు పర్వతాల్లో మనకి అరారాత్ పర్వతం అనేది స్పష్టంగా కనబడుతుంది అనమాట. సో దాని తర్వాత నేను గార్ని టెంపుల్కి అనేది వెళ్ళటం జరిగింది. గార్ని టెంపుల్కి కూడా వేలాది మందిగా ప్రతిరోజు సందర్శకులు వస్తూ ఉంటారు ఇక్కడికి. అదేవిధంగా ఈ సూర్య దేవాలయం గ్రీక్ స్టైల్లో నిర్మించబడినటువంటి ఈ సూర్య దేవాలయం
ఎత్తైన కొండల నుంచి మీరు ఇక్కడ చూసినట్టయితే కింద ఒక నది పారుతూ ఉంటుంది. ఈ నదికి అనేక మంది రాజులు తమ తమ పేర్లు పెట్టుకున్నప్పటికీ కూడా ప్రస్తుతం దీన్ని రజ్దాన్ నది అంటారు. సో ఇక్కడ వంటశాల, కూడా నిర్మిస్తే ఇక్కడ వంటశాలలో కూడా మనం గ్రీకుల యొక్క చెక్కడాలను మనం గమనించవచ్చు అనమాట. సో ఈ విధంగా స్విమ్మింగ్ పూలు మరియు వంటశాల అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఆర్యులు, తొలుత ఆర్యులు, తర్వాత విషాపు నాగాస్ కమ్యూనిటీస్, విషాప్ నాగా తెగల వారు ఇక్కడ నివసించారు. ఆ తర్వాత ఉరార్తు, అసిరియన్, గ్రీక్స్, రోమన్స్, పర్షియన్స్, టర్క్స్ ఒకరి తర్వాత ఒకరిపై ఒకరు దండయాత్ర చేసుకుంటూ ఈ ప్రాంతాన్ని కూడా పరిపాలించారనమాట. ఇది ఈ మొదటి భాగంలో నేను మీకు అందిస్తున్నటువంటి వివరాలు. తర్వాయి భాగంలో మీకు ఇంకా నేను ఏమేమి చూశాననేది మీకు వివరిస్తాను. ధన్యవాదములు.